రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు జయశంకర్ జిల్లా కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ డిఈఓలు, ఎంఈఓల స్థానంలో రెగ్యులర్ అధికారులను నియమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 33 జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం మరి నీట్ పరీక్ష లీకేజు, ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జు, మరి సోమన్ వాంగ్చుక్ గారి నిరాహార దీక్ష, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ నాశనం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, రియంబర్స్మెంటు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. 12,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉండడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్. మరి ఇప్పటికి కూడా కొంతవరకు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడితే విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామన్నారు. కనీసం 10% కూడా బడ్జెట్ కేటాయించలేనటువంటి పరిస్థితి. మరి బడ్జెట్ కేటాయించకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ విధంగా బాగుపడతాయి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు ఏ విధంగా బాగుపడతాయి అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెగ్యులర్ డిఈఓ లేరు, రెగ్యులర్ ఎంఈఓ లేరు, పాలన వ్యవస్థ కుంటిపడిపోయింది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను చూస్తున్నా కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖను వేరే ఎవరికన్నా అప్పగించండి, మీకు సమయం లేదు కాబట్టి ఇంకొకరికన్నా ఇస్తాన్నా కూడా మన విద్యా వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యాశాఖను ఎవరికైనా నియమించండి, విద్యారంగ సమస్యలను పరిష్కరించండి, పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయండి, ప్రభుత్వ పాఠశాలను కాపాడి, మరీ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో ఫీజు దోపిడీ విపరీతంగా పెరిగిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున విద్యార్థి లోకం అంతా కూడా ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే రిలీజ్ చేయాలి. 11,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. వెంటనే తెలంగాణకు కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే డిఈఓ, ఎంఈఓ పోస్టులు తాత్కాలిక ఉపాధ్యాయులతో నడిపిస్తున్నారో దాన్ని తొలగించి వెంటనే శాశ్వతమైన వారిని డిఈఓ, ఎంఈఓగా నియమించాలని, జిల్లాలో కూడా చూసుకుంటే ప్రైవేటు పాఠశాలలు ఫీజుల దోపిడీ చేస్తుంది. వెంటనే ప్రైవేటు ఫీజులను అరికట్టడానికి విద్యా విధానంలో మార్పులు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.